సీజన్ లో తిని వాటి విత్తనాలు మనం సీడ్ బాల్స్ లో తయారు చేసి కొండల మీద వాటి మీద మనం పాతడం వల్ల పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాము, వృక్షాలను పెంచిన వాళ్ళం అవుతాము. వృక్షో రక్షతే రక్షితః. తినేవి అండ్ అన్ని కొండ మీద వేయాలి. వర్షాలు పెరిగితే వాతావరణం హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఎంతో ఉత్కృష్టమైంది. ఈరోజు మనం తిని వదిలేసిన పండ్ల విత్తనాలని ఈ కొండలపైన విసిరి వీటిని వనాలుగా తయారు చేయాలని చెప్పి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. దీనివల్ల మన పర్యావరణం కాపాడబడమే కాకుండా మనకి చల్లటి నీడ, చల్లటి వాతావరణం కూడా మనకి వచ్చే అవకాశం ఉంది. మాది ఎండాడ గ్రూప్ వనమాలి ఇన్ఛార్జి ఉష గారు చెప్తే వచ్చాము మేమందరం ఇక్కడికి. మేము సీడ్ బాల్స్ అడవిలో వేయడానికి వచ్చాము. నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. రత్నం గారి పర్యవేక్షణలో ఈరోజు మేము కొంచెం కొండ పైకి ఎక్కి విత్తనాలను, స్వీట్ బాక్స్ను, అదే కుంకుడికాయలు, తాటికాయల్ని, మ్యాంగోస్ విత్తనాలని అన్నిటినీ అడవిలోకి విసరడం జరిగింది. మనందరము చేయాల్సిన ప్రతి పని ఏంటంటే మొక్కలని రక్షిద్దాము, పర్యావరణాన్ని కాపాడదాము. ఇది మధురవాళ్ళు ఎక్కడ వాటర్ లేదు. వాటర్ని మనం స్టోర్ చేసుకోవాలి అని అన్నా, ఆక్సిజన్ కావాలి అన్నా, మనకి ప్రాణవాయువుకి అన్నిటికీ మనకి చెట్లే ఆధారం. దయచేసి ఆ చెట్లని రక్షించకపోయినా పర్వాలేదు కానీ కొట్టకండి, వాటిని బ్రేక్ చేయకండి, వాటిని నరకకండి. దయచేసి మీకు అవకాశం ఉన్నప్పుడల్లా బాల్కనీస్లో అయినా మీకు చేతనైనంతగా మొక్కల్ని, ఆకుకూరల్ని మీకున్న స్థలంలోనే పెంచుకోవడానికి ప్రయత్నించండి. లేదంటే బై ఫ్యూచర్లోని ఎండలే కానీ విపరీతంగా పెరగచ్చు. వాటర్ స్టోర్స్ ఆల్రెడీ మనకి చాలా లాస్ అయిపోతున్నాం. వీలైనంత వరకు అందరూ సేవ్ చెయ్యండి దయచేసి. ఇది నా విన్నపం. పర్యావరణం కాపాడండి, జంక్ ఫుడ్ ఆపి అన్ని హెల్తీవి తినండి. ఒక్కరు పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని కోరుతున్నాము. ఈరోజు వనమాలి, సిటీజీ, మన కూరగాయల తోట, గ్రీన్ క్లైమేట్ టీమ్ ఇవన్నీ కలిపి ఈరోజు ఇక్కడ ఏదైతే మన ఎండాడ ప్రాంతంలోని కొండలు ఉన్నాయో ఈ కొండల మీద, అలాగే ఏదైతే మనకి లా కాలేజ్ ప్రాంతంలో ఉన్న కొండల మీద సీడ్ బాల్స్ వేయడం జరిగింది, తాటి పళ్ళు వేయడం జరిగింది. తర్వాత ఇంకోటికాయ గింజలు తీసుకొచ్చి, చింతకాయ గింజలు తీసుకొచ్చి, సీతాఫల గింజలు తీసుకొచ్చి, గంగరాయ గింజలు తీసుకొచ్చి వేయడం జరిగింది. ఏదైతే ఈ కొండలు ఉన్నాయి ఈ కొండలని పచ్చగా ఉండాలని, ఎల్నినో, సూపర్ ఎల్నినో నేపథ్యంలో పచ్చదనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. శీతోష్ణ స్థితి వేడెక్కకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పర్యావరణం కోసం పరిరక్షించాలని కోరుతున్నాం.